మీకేం కావాలి, మాకేమిస్తారు? ప్రయోజనానికి ప్రతిఫలం, మేలుకు ప్రతి మేలు. ఒక్క మాటలో చెప్పాలంటే అధికారిక దోపిడీ పర్వం. నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అంతులేని పుత్రవాత్సల్యం, జగన్ విజయశాల చాతుర్యం వెరసి వందల కోట్ల ప్రజాధనం లూటి. మహానేత సూత్రధారిగా, యువనేత పాత్రధారిగా యథేచ్ఛగా సాగిపోయిన అక్రమాలన్నీ ఇప్పుడు ఆధార సహితంగా బయటపడుతున్నాయి. లంచం, మోసం, కుట్ర, అధికార దుర్వినియోగం, బల ప్రయోగం, ఇలా రకరకాలుగా సాగిపోయిన జగన్ జబర్దస్తిలో హెటరో డ్రగ్స్, అరబిందో ఫార్మా, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్, ఇలా ఎన్నో కోణాలు. 13 మంది నిందితులు, 66 మంది సాక్షులు, 263 డాక్యుమెంట్లతో జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన 68 పేజీల ఛార్జిషీట్లో ప్రతి అంకము దోపిడీకి నిలువుటద్దాం. ప్రయోజనానికి ప్రతిఫలం, క్విడ్ ప్రోకో ప్రాతిపదికన సాగిపోయిన జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ అభియోగ పత్రం ఊహించని విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. పుత్రోత్పాతంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నడిపిన భూపందేరాన్ని కళ్లకు కట్టింది. ప్రతిగా జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు ఎలా ప్రవహించింది, ఆధార సహితంగా వివరాలు గుదిగుచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సమక్షంలోనే నడిచిన అక్రమాల కథ ఇది. నాటి ఏపీఐఏసీ ఎండీ బీపీ ఆచార్య అధికార దుర్వినియోగం చేస్తూ అరబిందో, హెటరో గ్రూప్ సంస్థలకు దాసోహం అన్నారు. నిబంధనలకు నిలువు పాతరేసి వాటికి అనుచిత లబ్ధి కలిగించారు. ఎంతమేర అవసరం అన్నది గుర్తించకనే వైఎస్ సర్కారు కంపెనీలు నిర్ణయించిన ధరకే భూములను కట్టబెట్టింది. ఏపీఐఏసీకి 12.26 కోట్ల మేర నష్టాన్ని మూటకట్టింది. ఏజీ ఆడిట్ విచారణలో తేలిన వాస్తవాలివి. సిబిఐ అభియోగ పత్రం ప్రకారం అరబిందో ఎండీ కె నిత్యానందరెడ్డి, హెటరో గ్రూప్ సంస్థల డైరెక్టర్ ఎన్ శ్రీనివాసరెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్, ఏపీఐఏసీ అప్పటి వైస్ చైర్మన్ ఎండీ బీపీ ఆచార్యతో కలిసి కుట్ర పన్ని మొత్తం 150 ఎకరాలను చౌకగా కుట్టేశారు. ప్రతిగా జగతి పబ్లికేషన్లో నిత్యానందరెడ్డి 3 కోట్లు, హెటరోకి చెందిన శ్రీనివాసరెడ్డి 4.5 కోట్లు పెట్టుబడి పెట్టారు. జగన్ కే చెందిన సంస్థ జననీ ఇన్ఫ్రాలో మరో 15 కోట్లు పెట్టారు. అరబిందో సహకారంతో లబ్ధి పొందిన ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కూడా జగతిలో 7 కోట్లు మదుపు చేసింది. ఈ వ్యవహారంలో నిత్యానందరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, చంద్రమౌళిలతో కలిసి ఏపీఐఏసీ అప్పటి ఎండీ బీపీ ఆచార్య, మాజీ జోనల్ మేనేజర్ వైవీఎల్ ప్రసాద్ కుట్ర పన్నారని సిబిఐ పేర్కొంది. దీనికి పూర్వాంగం మహబూబ్ నగర్ జడ్చర్ల సెజ్ భూ కేటాయింపులు. అక్కడ తమకు 75 ఎకరాల చొప్పున కేటాయించాలని అరబిందో ఫార్మా ఎండీ కె నిత్యానందరెడ్డి, హెటరో గ్రూప్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరెడ్డిలు 2006 నవంబర్ 17న ఏపీఐఏసీ ఎండీ ఆచార్యకు లేఖలు రాశారు. ఎకరం 7 లక్షలకే అని ధర సైతం చెప్పి దరఖాస్తుతో పాటు 52.50 లక్షల చెక్కును ధరావతుగా సమర్పించారు. ఈ సెజ్లో మొదటి 50 ఎకరాలను ఎకరా ధర 15 లక్షలుగా నిర్ణయించిన సంగతి ఆచార్యకు బాగా తెలుసు. కానీ అరబిందో, హెటరో సంస్థలకు ఎకరా 7 లక్షలతో ఇవ్వడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ అంగీకరించినందున ఆ మేరకు సూత్రప్రాయ ఆమోదం ఉత్తర్వులు తయారు చేయాలని ఏపీఐఏసీ ప్రాజెక్ట్ చీఫ్ జనరల్ మేనేజర్ టిఎల్ రామచంద్రన్ను ఆదేశించారు. ఎకరానికి 7 లక్షల ధరతోనే అరబిందో, హెటరో గ్రూప్ సంస్థలకు 75 ఎకరాల చొప్పున లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు సన్నాహాలు చేసేశారు. అదే రోజు వైఎస్ఆర్ చేతుల మీదుగా హెటరో, అరబిందో భూ కేటాయింపు పత్రాలు అందుకున్నాయి. సదుపాయాలతో చూస్తే ఎకరా 7 లక్షలతో 150 ఎకరాలు కేటాయింపు ధర చాలా తక్కువని రామచంద్రన్ అభ్యంతరం తెలిపారు. కానీ ఆచార్య ఆయన్ను పిలిపించి ధర వ్యవహారం ముఖ్యమంత్రి సమక్షంలో నిర్ణయించినందున దీనిపై మళ్లీ ఎలాంటి చర్చ అవసరం లేదన్నారు. ఆచార్య ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తమకు 75 ఎకరాల భూమి కేటాయించాలని, 50 ఎకరాలకు పరిమితం చేయొద్దని హెటరో డ్రగ్స్ సంచాలకుడు ఎం శ్రీనివాసరెడ్డి 2007 ఆగస్టు 1వ తేదీన ఏపీఐఏసీకి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఆచార్య అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ గతంలో సీఎం సమక్షంలో 75 ఎకరాలకు ఇవ్వడానికి ఆమోదం తెలుపుతూ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం భూమి కేటాయించడానికి చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు.
ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ అరబిందో ఫార్మాకు పూర్తిస్థాయి అనుబంధ సంస్థ అవునా కాదా అనేది నిర్ధారించుకోకుండానే పాశమైలారంలో 30.33 ఎకరాలు బదలాయించారు. నిబంధనల మేరకు ప్రాసెసింగ్ ఫీజు కింద వసూలు చేయాల్సిన 10% 2% తగ్గించారు. అలాగే ఏపీఎల్ లైఫ్ సైన్సెస్ పేరుతో భూ బదలాయింపు చేయడంలోనూ ఆచార్య ప్రాసెసింగ్ ఫీజు 1% తీసుకోవాలని సిఫార్సులు చేశారు. అనంతరం ఏపీఎల్ లైఫ్ సైన్సెస్ పేరుతో ఉన్న భూమిని ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్కు బదలాయించాలని నిత్యానంద్ రెడ్డి పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించకుండానే అనుమతులు వచ్చేలా చేశారు. ట్రైడెంట్ సంస్థ అరబిందో సంస్థకు పూర్తి స్థాయి అనుబంధ సంస్థో కాదో ఎలాంటి ధృవీకరణ తీసుకోకుండానే బదలాయింపులు చేశారు. ఇది నేరపూరిత కుట్ర ఐపీసీ 120B 409 కిందకు వస్తాయి. హెట్రో డ్రగ్స్ మొత్తం డబ్బు చెల్లించకపోవడంతో దానికి కేటాయింపును 50 ఎకరాలకే పరిమితం చేయాలని ఏపీఐఏసీ సీజీఎం రామచంద్రన్కు లేఖ రాశారు. దాన్ని ఆచార్య కూడా ఆమోదించారు. తర్వాత హెట్రో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి మళ్లీ ఆచార్యను కలిసి 1.36 కోట్ల చెక్కును ఇచ్చి తమకు మొత్తంగా 75 ఎకరాలు కేటాయించాలని కోరారు. ఆచార్య దానికి ఆమోదం తెలుపుతూ ఆ మేరకు భూ కేటాయింపు పత్రాలు ఇచ్చేశారు. ఈ 2 సంస్థల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని కేటాయింపులను ఏపీఐఏసీ విభజించింది. అరబిందో ఫార్మాకు కేటాయించిన 75 ఎకరాల్లో దానికి 49 ఎకరాలను ఉంచి మిగిలిన 26 ఎకరాలను ఏపీ హెల్త్ కేర్కు బదలాయించింది. హెల్త్ కేర్లో ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. హెట్రో డ్రగ్స్ నుంచి ల్యాబ్స్ కు 9 ఎకరాలను బదలాయించింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12 కింద ఈ కేసును స్వీకరించేందుకు కోర్టుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని సీబీఐ పేర్కొంది. నేరాభియోగాలను ఎదుర్కొంటున్న వారిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ మృతి చెందినందున ఆయన పేరును విచారణకు పంపడం లేదని తెలిపింది. ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యపై కేసును కోర్టు స్వీకరించేందుకు అనుమతులు అవసరం లేదని తెలిపింది. బీపీ ఆచార్య ప్రాసిక్యూషన్ కు అనుమతి కోరామని, ఇందుకోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపింది. అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీఐఏసీ పటాన్చెరు జోనల్ మేనేజర్ వైవీఎల్ ప్రసాద్ పదవీ విరమణ చేసినందున ప్రాసిక్యూషన్ కు ప్రత్యేక అనుమతి అవసరం లేదని తెలిపింది.